అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. చాలా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో మైసూర్ బోండా అనేది ఎలా వస్తుందో అని మీకు డౌట్ అనేది అస్సలు అవసరం లేదు. ఎందుకంటే చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే చాలా బాగా వస్తాయి. హెల్త్కు కూడా చాలా మంచిది. చూడండి, వేస్తుండగానే పొంగిపోతున్నాయి, అదే చూపిస్తూ ఉన్నాను. ఒక గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ తీసుకొని 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు బేకింగ్ పౌడర్ని ఇలా మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ రవ్వ తీసుకోవాలి. రవ్వ వల్ల బోండాలకి క్రిస్పీనెస్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ రైస్ ఫ్లోర్ వాడుతున్నాను. బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి, మీకు టేస్ట్కి సరిపడంత. రవ్వ, బియ్యం పిండి, సాల్ట్ ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి పెరుగులో. ఇలా కలుపుకున్న తర్వాత మనం బేకింగ్ కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా స్పంజీగా వస్తాయన్నమాట. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకుంటూ ఉన్నాను. 1 కప్పుతో గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని చేయితో మంచిగా కలుపుకోవాలి. మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుంటే సరిగా రాదు. ఇలా చేయితో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకు చాలా చక్కగా మైసూర్ బోండాలు అనేవి వస్తాయి. చాలామందికి మైసూర్ బోండా అంటే ఇష్టం ఉంటుంది, కానీ మైదా పిండితో చేసినవైతే తినడానికి చాలా భయపడతారు. కానీ గోధుమ పిండితో చేసుకొని తినవచ్చు కదా, అందుకోసమని ఈ గోధుమ పిండితో చేస్తే మటుకు ఎవ్వరు కూడా భయపడనవసరం లేదు, చాలా చక్కగా తినేయచ్చు. ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది. ఎంత బాగా మనం కలుపుకుంటామో అంత బాగా మైసూర్ బొండలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మీ దగ్గర టైం ఉన్నట్లయితే 4 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా చాలా సూపర్గా వస్తాయి. మీకు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 అవర్స్ నానబెట్టేస్తూ ఉన్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఈ విధంగా చేసుకొని నేను వాటర్ అనేది కొద్దిగా టైట్ వచ్చింది కాబట్టి వాటర్ అనేది కొద్దిగా వేసాను. ఇప్పుడు మరీ టైట్గా కూడా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మనకు మైసూర్ బొండగా చక్కగా వచ్చేటట్లు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి పిండి ఏ విధంగా పడుతుంది అనేది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత 2 అవర్స్ అయితే నేను నానబెట్టేసుకుంటూ ఉన్నాను. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి అల్లం అనేది చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, లైట్గా వేసుకొని అన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా బీట్ చేస్తూ మళ్ళీ కలుపుకోవాలి చాలాసేపు. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ నానబెడుతూ ఉన్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని చైన్ డిప్ చేసుకోవాలి. కలుపుకున్న పిండిని మళ్ళీ కలపకూడదు. ఇప్పుడు లాస్ట్లో వేసేటప్పుడు అస్సలు కలపకుండా మనం ఇలాగే వేడైనటువంటి ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా మీరు వేసుకున్నట్లయితే చాలా బాగా రౌండ్గా వస్తాయన్నమాట. ఈ విధంగా వేసుకోవచ్చు, మీకు నచ్చినట్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తూ ఉన్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంలో ఉండాలి ఎప్పుడైనా. లోపల ఫ్రై అవ్వాలి అంటే మీడియంలో వేసేసుకొని ఆయిల్ని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. వేయగానే కలపకూడదు, కొద్దిసేపు ఆగి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఈ కలర్లోకి వచ్చి రాగానే తీసేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎలా గుల్లగా వచ్చాయో. చాలా మంచిగా స్పంజీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవన్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. చూడండి, లోపల మైదా పిండితో వచ్చినట్లే గోధుమ పిండితో కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.